ఈ వీడియోలో మనము డిగ్రీ థర్డ్ ఇయర్ తెలుగు 6th సెమిస్టర్లో 2వ అధ్యాయమైన జర్నలిజంలోని మౌలిక అంశాలు అనే టాపిక్ని మనం చర్చించుకుంటున్నాం. దీంట్లో మనకి 9వ పాఠ్య భాగమైన ఇంటర్వ్యూ అనే ఈ పాఠ్య భాగం గురించి మనము ఈ వీడియోలో చర్చించుకుందాము. అసలు ఇంటర్వ్యూ అంటే అసలు ఆ ఇంటర్వ్యూని ఏ విధంగా నిర్వహిస్తారు, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఏ విధంగా తయారవ్వాలి, అసలు ఎన్ని రకాల ఇంటర్వ్యూలు ఉంటాయనేవి మనము ఈ వీడియోలో చర్చించుకుంటాము. అంటే నిన్నటి తరం విద్యార్థులకు ఇంటర్వ్యూ అనగానే ఉద్యోగం కోసము వెళ్ళినప్పుడు అధికారులు మనకు సంబంధించిన ప్రశ్నలు వేయడం అనేది మనకు స్ఫురణలోకి వస్తుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ చర్చించుకుంటున్న ఇంటర్వ్యూ అనేది ప్రత్యేకమైనది. అది ప్రత్యేక రంగంలో కానీ ప్రస్తుతము కీలకమైన సృజనాత్మక ప్రక్రియగా మనము దీన్ని ఎదిగిందని చెప్పుకోవచ్చు. అంటే జర్నలిస్టు వృత్తి జీవితంలో ఇంటర్వ్యూ అనేది ఒక ఆసక్తికరమైన అసైన్మెంట్ లాంటిది. ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వారు ఎదుటి వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వారికి ఆసక్తికరమైన అసైన్మెంట్గా మారింది వారి జీవితంలో. ఎందుకంటే సమాజంలో పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తులను, విభిన్న రంగాలలో విశేషమైన కృషి చేసి విజయాన్ని సాధించిన వ్యక్తులను పాఠకులకు పరిచయం చేసే సంభాషణాత్మకమైన ప్రక్రియ మనము ఇంటర్వ్యూగా చెప్పుకోవచ్చు. ఈ ఇంటర్వ్యూలు అనేవి ఆయా సందర్భాలలో ఏదైనా సమాచారాన్ని ప్రజలకు సందేహాలు నివృత్తి చేసుకోవడము, తర్వాత ప్రజలకు అందించడంలో భాగంగా ఆ సంబంధిత వ్యక్తులను ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవడము, సందేహాలు ఏమన్నా ఉంటే నివృత్తి చేసుకోవడము అనేది ఈ ఇంటర్వ్యూగా మనం పిలుచుకోవచ్చు. అయితే వర్తమాన కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమంగా ఈ ఇంటర్వ్యూ అనేది గుర్తింపు పొందింది. అయితే ఈ ఇంటర్వ్యూ అనే ప్రక్రియకు ఏమైనా నిర్వచనాలు ఉన్నాయనేది చూద్దాం. ఇంటర్వ్యూ అంటే నిర్వచనము. ఇంటర్వ్యూ అంటే నిర్వచనం. అంటే ఇంటర్వ్యూ అనే పదము మనం చూసినట్లయితే ఇంటర్వ్యూ ప్రక్రియకు మూలాలు మన ప్రాచీన సాహిత్యంలోనూ కనిపిస్తాయి. ఉదాహరణ మనం చూసినట్టయితే సంస్కృత ఆది కావ్యం అనగానే మనకు గుర్తొచ్చేది రామాయణం. అంటే ఈ రామాయణంలో చూడండి, సంస్కృత ఆది కావ్యము రామాయణంలో మనకు తెలుసు. రామాయణంలో రాముడు సీత సంబంధించిన జీవిత స్టోరీ ఇది రామాయణం. అయితే ఈ రామాయణంలోని ఆది కావ్యము చూసినట్టు ఈ రామాయణంలో అశోకవన ఘట్టం చూడండి. ఇక్కడ రామాయణంలో రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకెళ్ళి అశోకవనంలో అక్కడ ఉంచినప్పుడు ఈ అశోకవనంలో సీతాదేవిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళిన హనుమంతుడు, అక్కడ అశోకవనంలో ఒక ఘట్టం ఉంటుంది. ఆ అశోకవన ఘట్టంలో సీతాదేవి హనుమంతుణ్ణి రాముడు పంపించిన దూతగా ధృవీకరించడం కోసమని వేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నావో ఇవి దేనికి సంబంధించినవి? ఇన్వెస్టిగేటివ్ ఇంటర్వ్యూ అనవచ్చు. అంటే ఇన్వెస్టిగేటివ్ ఇంటర్వ్యూ అనవచ్చు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అంటే ఇతను రాముడు పంపిన దూత హనుమంతుడా, లేకపోతే మారువేషంలో తన దగ్గర వచ్చి నిలబడ్డ రావణాసురుడా అనేది ఇన్వెస్టిగేషన్ కోసమని ఆమె చేసిన ఇంటర్వ్యూ ఇన్వెస్టిగేటివ్ ఇంటర్వ్యూ. అయితే ఇక చూసినట్లయితే తెలుగు ఆది కావ్యమైన మహాభారతాన్ని చూసినట్లయితే ఇది రామాయణానికి సంబంధించింది. తర్వాత మనము మహాభారతాన్ని చూసినట్లయితే ఈ మహాభారతంలో కూడా మనకు ఇంటర్వ్యూకి సంబంధించిన అంశాలు అనేవి తెలుస్తున్నాయి. అంటే మహాభారతంలోని అనుశాసనిక పర్వంలోను ఉమామహేశ్వర సంవాదములో మహాభారతంలో అనుశాసనిక పర్వం అనే అధ్యాయంలో ఉమామహేశ్వర సంవాదము
పార్వతి శివుడిపై సంధించిన ప్రశ్నల స్వభావాన్ని చూస్తే దాన్ని ఒక సమగ్రమైన ఇంటర్వ్యూగా, మహాభారతంలో ఉన్నది సమగ్రమైన ఇంటర్వ్యూ, సమగ్రమైన ఇంటర్వ్యూగా చెప్పుకోవచ్చు. ఇది సమగ్రమైన ఇంటర్వ్యూగా చెప్పుకోవచ్చు. ఇక పోతన మహాభాగవతం అంటే పోతన మహాభాగవతంలో పరీక్షిత్తు మహారాజుకు ప్రశ్నలు సందేహాలను చెప్తూ శుక మహర్షి చెప్పిన గాథలు ఇంటర్వ్యూ స్టోరీగా మనము భావించవచ్చు. ఇక చూసినట్లయితే యక్షుడు ధర్మరాజుకు సంధించిన ప్రశ్నలు ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ విభాగంగా మనకు అనిపిస్తుంది. ఈ దృష్టితో పరిశీలిస్తే ఇంటర్వ్యూ ప్రక్రియ ఛాయలు అనేక రూపంలో ఉంటాయని మనకు అర్థమవుతుంది. అయితే ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఈ ఇంటర్వ్యూ పదాన్ని ఒక వ్యక్తి గుణగణాలను అంచనా వేయడానికి, అతని సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి మౌఖికంగా ప్రశ్నించడముగా పేర్కొన్నది. అంటే ఒక వ్యక్తి గుణగణాలను తెలుపుతూ తర్వాత మౌఖికంగా ప్రశ్నించడము, మనము నోటితోని కొన్ని ప్రశ్నల ద్వారా అతని నుంచి సమాధానాలు రాబట్టుకోవడాన్ని ఇంటర్వ్యూగా చెప్పింది ఏదంటే ఎన్సైక్లోపీడియా బ్రిటానికా. అంటే ఏదైనా పరిశోధనలో భాగంగా కొత్త వివరాలను మనము సేకరించుకోవడం కోసము కొన్ని ప్రశ్నలు అనేవి మనం అడగడం జరుగుతుంది. అంటే సంబంధిత వ్యక్తిని ప్రశ్నించటమే మనము ఇంటర్వ్యూగా నిర్వచించవచ్చు. ఇక బ్రౌన్ ఇంగ్లీషు తెలుగు నిఘంటువు ఇంటర్వ్యూ అనే పదానికి ఏమని చెప్పిందంటే దర్శనము అన్నది. ఇంటర్వ్యూ బ్రౌన్ నిఘంటువు ప్రకారం ఏంటంటే ఇంటర్వ్యూ అంటే దర్శనము, అంటే ఆ వ్యక్తి జీవితాలకు సంబంధించిన అంశాలను దర్శనము అని. తర్వాత ఆధునిక వ్యవహార కోశము ఇంగ్లీషు తెలుగు గ్రంథంలో భేటీ, సమావేశము, పరిపృచ్ఛ, సందర్శన నామవాచక అర్థంలో తర్వాత భేటీ చేయు, సమావేశమగు, సందర్శించు అని క్రియాత్మక పదాలుగా సూచించింది. అంటే శంకరనారాయణ తెలుగు ఇంగ్లీష్ నిఘంటువులు దీని ప్రకారం చూసినట్లయితే పరస్పర దర్శనము, సమావేశము, కూడిక, కలిసి మాట్లాడడము, సంభాషణ, భేటీ అని ప్రెస్ అకాడమీ వారి పత్రికా పదకోశము మౌఖిక పరీక్ష అని మొదలైన నిర్వచనాలను ఇచ్చారు. అయితే ఈ ఇంటర్వ్యూ నిర్వచనాలు ఈ విధంగా ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూ అనేది అసలు ఎవరిని చేస్తాము మనము? ఇంటర్వ్యూ చేయాలంటే ఏ స్థాయికి సంబంధించిన వ్యక్తులను మనము ఇంటర్వ్యూ చేయాలి, అంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు మనము ఎలాంటి పద్ధతులు అనేవి పాటించాలనేది ఇప్పుడు చూద్దాము. అసలు ఇంటర్వ్యూ అనేది ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి, ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి అంటే ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి ఏమైనా సపరేట్గా లక్షణాలు ఉండాలా అనేది మనము ఇప్పుడు చూద్దాం. అసలు ఎవరిని మనము ఇంటర్వ్యూ చేయాలంటే మాట్లాడడం కళగా భావిస్తున్నట్లుగానే ప్రశ్నించడం కూడా ఒక సృజనాత్మకంగా కళగా నేడు గుర్తింపు పొందింది. అంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు దాంట్లో ప్రశ్నించే తత్వం కూడా ఉండి విభిన్న మాధ్యమాలైన పత్రికలు, రేడియోలు, టీవీ ఈ వివిధ రంగాలలో ఇంటర్వ్యూలు నేడు గుర్తింపు పొందాయి. అంటే ప్రజాదరణ పొందిన కార్యక్రమాలుగా స్థిరపడ్డాయి ఈ ఇంటర్వ్యూలు అనేవి. అంటే ఎప్పటికప్పుడు వర్తమాన సందర్భాలకు అనుగుణంగా వ్యక్తుల యొక్క ఎంపికను చేసుకొని వారిని ప్రశ్నించడం ద్వారా ప్రజల్లో తమ మాధ్యమం మీద విశ్వసనీయతను, ఆకర్షణను నిలుపుకునే నిరంతర ప్రయత్నము చేస్తున్నాయి. ఇక చూసినట్లయితే ప్రశ్నించడం ద్వారా ఎదుటి వ్యక్తి నుంచి ప్రజోపయోగ సమాచారాన్ని, కొంత విశేషాలను రాబట్టుకోవాలి. అంటే దీనికంటే ముందుగా ఎవరిని ఇంటర్వ్యూ చేయాలా అనేది నిర్ణయించుకోవడము విలేకరి వివేకానికి, ఔచిత్యానికి ఒక పరీక్ష లాంటిది. అయితే తన ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకు ఏమందించామనే విషయం పైన
స్పష్టత ఉండాలి. అంటే ఏదైతే ఎవరినైతే మనం ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నామో, ఏ ఏ కోణాల్లో మనం ప్రశ్నించదలుచుకుంటున్నామో అనేది ఒక స్పష్టత ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం చూసినట్లయితే ఈ స్పష్టతతోని ఉదాహరణకి ఉద్యోగ ప్రకటనల కోసము మనము ఫలితాల కోసం నిరీక్షించే నిరుద్యోగులకు సహాయపడేటట్లుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను లేదా సంబంధిత మంత్రిని ఎంపిక చేసుకొని ఇంటర్వ్యూ చేయడం అనేది ఒక మంచి అంశంగా చెప్పవచ్చు. అయితే కరోనా వైరస్ మానవాళిని భయకంపితులను చేస్తున్న వేళ అభిమానం ఉన్న డాక్టర్లు, అనుభవం ఉన్న డాక్టర్లను, వ్యాక్సిన్ ప్రయోజనాలను, పరిశోధనలు చేస్తున్న వారి శాస్త్రవేత్తలను ఇంటర్వ్యూ చేయటము విస్తృత ప్రయోజనాలను అందిస్తుంది. అయితే నిరాశ, నిస్పృహ, ప్రతికూల ఆలోచనలు ముసురుకుంటున్న యువతలో ఇంటర్వ్యూలను, అంటే జనాకర్షణ కలిగిన సాహితీవేత్తలను, క్రీడాకారులను, సినిమా తారలను ఇంటర్వ్యూలకు మనము ఎన్నుకోవచ్చు. అంటే ఆయా రంగాల్లో ప్రముఖులంతా ఈ స్థాయికి చేరుకోవడానికి వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు అనుభవించిన దారిద్ర్యము, బాధలు, అనుభవాలు తెలియచేయడం ద్వారా యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. అంటే ఎవరైతే ఆ స్థాయికి ఎదిగారో వారికి సంబంధించిన ఇంటర్వ్యూలోని అంశాలన్నీ పాఠకులకు ముందు ఉంచడం ద్వారా విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. ఇది అట్లా ఆత్మవిశ్వాసాన్ని చేసే విధంగా ఈ ఇంటర్వ్యూలు అనేవి ఉండాలి. అంటే ఏ వ్యక్తుల మాటలు, అభిప్రాయాలు పాఠకులు గౌరవిస్తారో, అంటే ఎవరి పనులు, ఆలోచనలు వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ప్రజలు నడుచుకుంటారో వారి ఇంటర్వ్యూని మనము చేయవచ్చు. అంటే ముఖ్యంగా ఏ వ్యక్తి ప్రవర్తన, ఆలోచన, జీవన విధానము సమాజాన్ని ప్రభావితం చేస్తుందో, ఎవరైతే ప్రజల మనోభావాలకు ప్రాతినిధ్యం వహిస్తారో వారిని మనం ఇంటర్వ్యూ చేసినట్లయితే అది సార్థకంగా ఉంటుంది. అలాగే కేవలము ఆదర్శ వ్యక్తులను, ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా నడుచుకునే వ్యక్తులు, రాజ్యాంగ వ్యవస్థల పట్ల విధేయత చూపేవారు, తమ రంగంలో గొప్ప విజయాలు సాధించిన వారిని మాత్రమే మనము ఇంటర్వ్యూ చేసుకోవడం అనేది పొరపాటు. ఎందుకంటే ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు, దేశం నుంచి పారిపోయి విదేశాల్లో తలదాల్చుకున్న వారికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ అజ్ఞాతంలో ఉన్న ఉద్యమకారులను, అనేక నేరాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను సైతము ఇంటర్వ్యూ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. అయితే అటువంటి వ్యక్తుల నుంచి మనము వివరాలను తెలుసుకోవడం వల్ల సత్యాసత్య వివేచనాత్మక చర్చ అనేది కూడా జరుగుతుంది. అంటే వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం అనేది పత్రికా వ్యవస్థలోని పారదర్శకతకు మనము నిదర్శనంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక వర్తమాన అంశాలకు అనుగుణంగా ఇంటర్వ్యూ చేయవలసిన వ్యక్తిని ఎంపిక చేసుకోవడం వలన జర్నలిస్టు విఘ్నతకు చిహ్నంగా భావిస్తాము. అయితే ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూ చేయాలనుకున్న వ్యక్తిని కలిసి ఒప్పించడంలో మరో ముఖ్యమైన దశ, ఆయా వ్యక్తులు తమ వ్యక్తిగత వ్యవహారాల్లోకి తలమునకలై ఉంటారు. అంటే వారి పని ఒత్తిడిని గౌరవిస్తూనే వారిని సున్నితంగా అంగీకరింపజేయాలి. అంటే ఒక్కోసారి ప్రముఖులైన వ్యక్తులు కూడా ఏదైనా సభలో, వివాహ ఉత్సవంలోనూ, రైల్వే స్టేషను, విమానాశ్రయాల్లో కనిపిస్తే ఆ అవకాశాన్ని మనము వదులుకోకూడదు. ఎందుకంటే చాలా మృదువుగా పలకరిస్తూ ఈ వివరాలను చెప్తూనే ఇంటర్వ్యూ వారిను అభ్యర్థించాలి. మనము ఇంటర్వ్యూకి వీలవుతుందేమో అభ్యర్థించాలి. అప్పుడు కుదరకపోయినా వారు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకొని కొద్ది సమయము ఆ ఇంటర్వ్యూ కోసం కేటాయించాలని వారిని రిక్వెస్ట్గా కోరాలి. అది కుదరకపోతే ఫోన్ ద్వారానైనా ఇంటర్వ్యూకు ఒప్పించగలగాలి. అలా చేసినప్పుడు ఈ విషయంలో విలేకరి తనకు వీలైనన్ని మార్గాల ద్వారా ప్రయత్నించి ఇంటర్వ్యూ చేయటం అనేది వారి వృత్తిగత నిబద్ధతకు నిదర్శనంగా మనము చెప్పుకోవచ్చు. అంటే ఒక విద్యార్థి పరీక్ష రాయడానికి వెళ్తున్నప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్తాడో, ఇక్కడ విలేకరి కూడా అంత సన్నద్ధం కావాలి.
అంటే ఒక విద్యార్థి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు ఆ పాఠ్యభాగంలోని అన్ని అంశాలను కూలంకషంగా నేర్చుకొని సిద్ధమయ్యి ఎగ్జామ్ రాయడానికి ఎలాగైతే వెళ్తాడో ఈ ఇంటర్వ్యూకి వెళ్ళే వ్యక్తి కూడా అలా సన్నద్ధం కావాలి. అలా అక్కడ విద్యార్థి ఏమో సమాధానాలు రాయడానికి వెళ్తాడు, అంటే ప్రశ్నలు ఇచ్చిన వాటికి సమాధానాలు రాయడానికి విద్యార్థి వెళ్తాడు. కానీ ఇక్కడ విలేకరి ఎలాంటి ప్రశ్నల గురించి, ఎలాంటి ప్రశ్నలు అడిగితే బాగుంటుందనే విషయం పైన ప్రిపేర్ అయి వెళ్తాడు. ఇంటర్వ్యూ చేయాలనుకునే వ్యక్తి గురించి ముందుగానే క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మనం ఎవరినైతే ఇంటర్వ్యూ చేయదలుచుకుంటున్నామో ఆ వ్యక్తి గురించి ముందుగానే క్షుణ్ణంగా కొన్ని అంశాలు తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే వారిని అంతకుముందు వారిని ఎవరైనా ఇంటర్వ్యూ చేసిన సమాచారం ఒకవేళ ఉంటే వాటిని కూడా మనము పరిశీలించాలి. అలా పరిశీలించినప్పుడు వాటికంటే భిన్నమైన కొత్త ప్రశ్నావళిని తయారు చేసుకోవాలి. సేమ్ ఆ పాత ఇంటర్వ్యూలో ఏవైతే క్వశ్చన్లు అడిగారో అవే క్వశ్చన్లు కాకుండా వాటికి కొంచెం భిన్నమైన ప్రశ్నలు అనేది తయారు చేసుకోవాలి. అంటే పాత ఇంటర్వ్యూల ఆధారంగా కొత్త కోణంలోకి మనము ప్రవేశించవచ్చు. విలేకరికి అన్ని రంగాల గురించి పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. అంటే అన్ని రంగాలలో అవగాహన ఉండాలని కూడా ఏం నిబంధన లేదు. అయితే కానీ మనం ఎవరి దగ్గరకైతే వెళ్తున్నామో వారి వృత్తి రంగాలకు సంబంధించిన విశేషాలను తెలుసుకొని ప్రశ్నిస్తే మంచి ఇంటర్వ్యూ అది అవుతుంది. ఇంటర్వ్యూ ఇస్తున్న వారిని కూడా విలేకరి మీద గౌరవభావం అనేది కూడా ఏర్పడుతుంది. అయితే కొత్తగా ఇంటర్వ్యూ ఇస్తున్న వారికి ప్రారంభంలోనే క్లిష్టమైన ప్రశ్నలతో బెదరగొట్టకూడదు. అంటే వ్యక్తిగత విషయాలు, కొంచెం కాంట్రవర్సీకి వచ్చే అంశాల గురించి ప్రశ్నలు తలెత్తకోకుండా వారిని బెదరగొట్టకూడదు. అడ్డగోలు ప్రశ్నలు వేసి, అంటే అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అనే భావంతో ఉండకూడదు. అంటే ఇంటర్వ్యూను ఆహ్లాదకరమైన ప్రశ్నలతో ప్రారంభించాలి. అయితే ఇద్దరు మిత్రులు కలుసుకున్నప్పుడు ఆత్మీయంగా చేసుకునే పలకరింపుల లాంటి ప్రశ్నలతో ఒక సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పరచాలి. ఎటువంటి మొహమాటాలు లేకుండా మనసు విప్పి తన అభిప్రాయాలను చెప్పగలిగేలా ఒక సానుకూల దృక్పథంతో సానుకూల దృక్పథాన్ని ఏర్పరుస్తూ మాట్లాడాలి. దీనివల్ల ఇంటర్వ్యూలో ఎవరికి చెప్పని కొత్త విషయాలు మనకు చెప్పేటానికి ఆ కొత్త విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే విలేకరి ప్రశ్నలు అర్థం కాకుండా ఉండకూడదు. అంటే అతను ఏమి ప్రశ్నలు అడుగుతున్నాడో వాటిని అర్థం కాకుండా అలాంటి ప్రశ్నలు వేయద్దు. అంటే ప్రశ్న అనేది స్పష్టంగా ఉండాలి, సంక్షిప్తంగా ఉండాలి. తర్వాత ఎటువంటి ఉపోద్ఘాతాన్ని జోడించుకోకుండా సూటిగా అడగాలి. అంటే ఇండైరెక్ట్గా అడగొద్దు. ఏవైనా అంశం అడగాలంటే డైరెక్ట్గా అడగాలి. దీనివల్ల ఎక్కువ ప్రశ్నలకు ఆస్కారం అనేది ఉంటుంది. అంటే ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చాక దాని ఆధారంగా మరో అనుబంధ ప్రశ్న అడగవలసి ఉంటుంది. అందువల్ల విలేకరి చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో వింటూ, ఆలోచిస్తూ, సమయస్ఫూర్తితో ప్రశ్నలు అడగాలి. అలా ఒక్కసారి అవతలి వారు సమాధానం చెప్తున్న క్రమంలో ఏదైనా ప్రశ్నించవలసిన అవసరం వచ్చినప్పుడు మనము తిరిగి ప్రశ్నించవచ్చు. అయితే విలేకరి మాట్లాడే తీరులోని సౌమ్యత, మర్యాదకర ప్రవర్తన వల్ల ఇంటర్వ్యూ అనేది సాఫీగా సాగుతుంది. అంటే విలేకరి మాట్లాడే తీరులోని సామ్యత, మర్యాదక ప్రవర్తన వల్ల ఇంటర్వ్యూ సాఫీగా సాగుతుంది. అంటే పొగరుగా, వ్యంగ్యంగా, అహంకార ధోరణితో, వివాదాస్పద ప్రశ్నలతో ఇబ్బంది పెట్టవద్దు. అలా ఇంటర్వ్యూ ఇస్తున్న వ్యక్తి అడిగిన ప్రశ్నలకు సంబంధం లేని విషయాలు చెప్తున్నట్లు విలేకరి అసలు ప్రశ్నల కంటే సున్నితంగా అసలు విషయంలోకి తీసుకొచ్చేలా సంభాషణలని మనం మళ్లించాలి. అంటే మనం ఏదైతే ఒక ప్రశ్నను అడుగుతున్నామో దానికి సంబంధం లేకుండా సమాధానాలు చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలి? కొన్ని అనుబంధ ప్రశ్నలతో వారిని ఆ విషయంలోకి తీసుకొచ్చే విధంగా మనము సంభాషణని మాటలతోని మళ్లించాలి. విలేకరి కూడా అసలు ప్రశ్నల కంటే అనుబంధ ప్రశ్నలు ఎక్కువ లేకుండా చూసుకోవాలి. అంటే ఏవైనా ఒక అంశాన్ని అడిగినప్పుడు డైరెక్ట్ క్వశ్చన్సే ఉండాలి, కానీ ఇక అనుబంధ ప్రశ్నలకి తావు లేకుండా ఉండాలి. అంటే ఇంటర్వ్యూ చదివిన వారు ఇంటర్వ్యూను తీసుకెళ్లకుండా ఉండాలి.
అంటే నియంత్రణను కోల్పోరాదు. అంటే ఇంటర్వ్యూ చదివిన వారు చాలా కొత్త విషయాలను తెలుసుకోగలగాలి. అయితే అంతేకాకుండా ఆ వ్యక్తిపై విషయంపైన అవగాహన ఏర్పడింది అని భావిస్తే మంచి ఇంటర్వ్యూగా అది గుర్తింపు పొందుతుంది. అయితే ఈ ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు కొందరు అనుకోకుండా వారి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు వీలు కాదంటారు. కొంతమంది మనం పర్మిషన్ అడగగానే ఇప్పుడు వీలు కాదు, రేపు చూద్దాం, లేకపోతే వారం తర్వాత చూద్దాం అని దాటవేస్తుంటారు. అలాంటప్పుడు మనము సహనంగా ఉండాలి. అలా వారికి వీలైన మరో సమయాన్ని తీసుకోవాలి. అంటే ఒక్కసారి ఇంటర్వ్యూ ఇచ్చేవారు అడగవలసిన ప్రశ్నలను లిస్టుగా రాసుకొని ఇవ్వమంటారు. అంటే అలా ఇవ్వడం వల్ల కూడా సమగ్రమైన సమాధానాలు మనకు దొరుకుతాయి. అంటే వారి సమాధానాలు సుదీర్ఘమైనవి అయితే ప్రధాన విషయసారం కూడా ఎడిట్ చేసుకొని మనము ప్రచురించుకోవచ్చు. అంటే ఇంటర్వ్యూ ముగిశాక వారికి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే వాళ్ళ విలువైన సమయాన్ని మన కోసం కేటాయించి మనకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. కాబట్టి ఇంటర్వ్యూ కాగానే విద్యార్థులు ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తుంటారో వారిని కృతజ్ఞతలు తెలపాలి. అంటే వ్యక్తిగత విధులలో మరొకసారి ఎక్కడైనా ఆ వ్యక్తి ఎదురైనప్పుడు పరస్పరం పలకరించుకునే స్నేహ సంబంధాలను నిలబెట్టుకోవాలి. అయితే మరో సందర్భంలో ఆ వ్యక్తితోనే ముఖ్యమైన విషయాలపై ఇంటర్వ్యూ తీసుకోవాల్సిన అవసరం అనేది రావచ్చు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా సమాధానాల ప్రధాన సారాంశాన్ని హైలైట్ చేస్తూ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సమాధానాల ప్రధాన సారాంశాన్ని హైలైట్ చేస్తూ 2-3 ప్రధాన అభిప్రాయాలను మనము ప్రస్తావించాలి. అంటే ఆ ఇంటర్వ్యూలోని 2-3 ప్రధాన అంశాలను హైలైట్ చేస్తూ వాటిని తీసుకురావాలి. దీనివల్ల వార్తా రచనల్లో లీడ్తో పోల్చవచ్చు. అంటే మెయిన్ అంశాలను, అంటే మనం వార్తలు రాసుకునేటప్పుడు మనకు శీర్షిక తర్వాత డేట్ లేని తర్వాత లీడ్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ మొత్తం అంశాల్లో ప్రధాన పాత్ర పోషించే అంశము లీడ్గా మనము పోల్చవచ్చు. అయితే పాఠకులను ఆకట్టుకునే విధంగా ఇంటర్వ్యూకు ఆసక్తికరమైన శీర్షికను పెట్టాలి. ఆకర్షణీయమైన శీర్షిక అనేది పెట్టాలి. మనం అలా పెట్టినప్పుడే పాఠకులను మనము విశేషంగా ఆకర్షించగలుగుతాము. తర్వాత చూసినట్లయితే దృశ్య మాధ్యమ ఇంటర్వ్యూ. ఇక్కడ చూసినట్లయితే దృశ్య మాధ్యమ ఇంటర్వ్యూ. ఈ దృశ్య మాధ్యమ ఇంటర్వ్యూ అంటే మనము నేడు టీవీ రంగంలో కానీ యూట్యూబ్లో కానీ చూస్తుంటాము. ఎలా చాలా ఛానళ్ళు మనల్ని దృశ్య మాధ్యమ ఇంటర్వ్యూ, దృశ్య మాధ్యమ ఇంటర్వ్యూ అంటే మనం చూసినట్లయితే వర్తమానంలోని ఇంటర్వ్యూ అనగానే పత్రికా మాధ్యమం కంటే కూడా దృశ్య మాధ్యమ ఇంటర్వ్యూనే మనకి ఎక్కువగా గుర్తుకొస్తుంది. అంటే అసంఖ్యాకమైన న్యూస్ ఛానళ్ళు రావడంతో పాటు ఈ సెల్ ఫోన్లలోనూ కూడా టీవీ కార్యక్రమాలు సూచే సౌకర్యం అందుబాటులోకి రావడము, దీని ఫలితంగా టీవీలో వచ్చే ఇంటర్వ్యూలు అత్యధిక ప్రజాదరణ పొందుతున్నాయి. ఇక ఈ తరం జర్నలిస్టులు వార్తలను రాయడం కంటే కూడా టీవీలోని వార్తలు చదవడానికి, ఇంటర్వ్యూలు చేయడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతున్నారు. అంటే యువకులు వార్తలను చదవడం కంటే కూడా వారు ఎవరైనా వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేయడము ఇలాంటివనేవి వీటి పట్ల ఎక్కువగా వార్తలు చదవడానికి, ఇంటర్వ్యూకి ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే టీవీల ద్వారా త్వరగా తాము ప్రజలకు దగ్గరవ్వాలనే ఆలోచన కూడా ఇందుకు ఒక కారణమై ఉంటుంది. అంటే టీవీలో ఇంటర్వ్యూలు చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైన సాంకేతిక శిక్షణ, అవగాహన అనేది ఉండాలి. అయితే పత్రికా ఇంటర్వ్యూ చేయడానికి ఎన్ని మెలకువలు అధ్యయనం అవసరమో టీవీ ఇంటర్వ్యూలకు కూడా అవే వర్తిస్తాయి. అంటే దీనికి తోడు కొత్త అదనపు నైపుణ్యాలను కూడా వారు నేర్చుకోవాలి. పత్రికా ఇంటర్వ్యూలలో ఉండే వెసులుబాటుల్లో టీవీ ఇంటర్వ్యూలు ఉండవు. అంటే కొన్ని పరిధులు సహజంగా ఏర్పడతాయి. ఇక ఒక విలేకరి స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళి ఇంటర్వ్యూ చేయగలడు. అదే టీవీ ప్రజెంటరు వెళ్ళలేడు. అంటే తాను వెళ్ళగలిగిన కెమెరామ్యాన్తో ప్రశ్నించడము కొన్ని స్థలాల్లో ఆ సందర్భాలలో అసలు వీలు కాదు. అంటే
ఒక్కోసారి కెమెరాలోని సాంకేతిక ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. అయితే టీవీ రిపోర్టర్కు చాలా చొరవ ఉండాలి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ప్రముఖుడి చుట్టూ అనేక ఛానళ్ళ వారు గుమిగూడి ఉన్నప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా తాను కూడా అందులోకి వెళ్ళగలగాలి. దాంతోపాటు కెమెరామ్యాన్ షూటింగ్కు అనుకూలంగా ఉందా లేదా అనేది అంశాలను కూడా చూసుకోవాలి. ఇక్కడ నెలకొన్న గందరగోళాల మధ్య మనము పనిచేసే ఛానళ్లకు ఒక ప్రత్యేకమైన దృశ్యాన్ని చిత్రీకరించాలి. అలా ఒక అర నిమిషం ఇంటర్వ్యూ అయినా ఒక ప్రశ్నకు జవాబు చెప్పిన టీవీ ఛానల్స్ వారి చాలా ప్రాధాన్యము ఇస్తూ ప్రసారం చేస్తాయి. అంటే రిపోర్టర్తో పాటు కెమెరామ్యాన్ కూడా అప్రమత్తంగా ఉండి వాటిని రికార్డు చేయగలగాలి. ఈ సందర్భంలో ఇద్దరికి మధ్య అవగాహన లోపం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఒక విలేకరు ఒక పర్సన్ని ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ కెమెరామ్యాన్ కూడా ఆ నోటి నుంచి వచ్చే పదాలు ఏమున్నాయి, ఇతను ఏమేం ప్రశ్నలు అడుగుతున్నాడు అనేవి అప్పుడప్పటికే వాటిని రికార్డు చేసే విధంగా ఉండాలి. అయితే మనకి ఇంకా చూసినట్లయితే ఇద్దరికి మధ్య ఇంటర్వ్యూ ప్రత్యక్ష ప్రసారం అయితే ఒక లైవ్ టెలికాస్ట్ అవుతుంటే ప్రత్యక్ష ప్రసారం అయితే చాలా ముందు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అంటే రికార్డెడ్ ఇంటర్వ్యూ అయితే ఏదైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునే అవకాశం మనకు ఉంటుంది. అంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా కానీ ఆల్రెడీ రికార్డెడ్ ప్రోగ్రామ్ నేను చేయొచ్చు, మళ్ళీ ఎడిట్ చేయవచ్చు. కానీ లైవ్ రికార్డింగ్ అంటే లైవ్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఏవైనా లోపాలు ఉంటే ఎడిటింగ్లో వాటిని మనం సర్దుకోలేము. ఎందుకంటే కొన్ని సర్దు చేసుకోవచ్చు. అయితే యుద్ధ రంగంలోకి అడుగుపెట్టిన సైనికుడు ఎంత ముందు జాగ్రత్తతో వ్యూహాత్మకంగా సంసిద్ధుడవుతాడో అంత అప్రమత్తత ప్రత్యక్ష సారంలో కూడా యాంకర్కు ఉండాలి. అంటే జలుబు, దగ్గు ఏవైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు ఇంటర్వ్యూ చేయకపోవడం అనేది మంచిది. అంటే ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా వస్త్రధారణ, కూర్చునే విధానము హోందాగా ఉండాలని వచ్చిన అతిథికి విలేకరికి చాలా పరిచయం ఉన్నవారు అయినా ఏకవచనంలో సంబోధించరాదు. నువ్వు అనే పదాలు ఉపయోగించొద్దు. గౌరవార్థకంగా మీరు అనే పదాన్ని ఉపయోగించాలి. ఇక అదే విధంగా వారికి తెలిసిన సాంకేతిక విషయాలను కూడా సూచనలను తెలపాలి. అంటే ఏవైనా సాంకేతిక సంబంధమైన అంశాలు ఉంటే వాటికి సూచనలను అందియాలి. అతిథి మాట్లాడుతున్నప్పుడు వారికి అర్థాంతరంగా ఆపివేయకూడదు. అంటే ఒక వ్యక్తి ఇలా ఇంటర్వ్యూకి అడిగిన ప్రశ్నలకు అనుగుణంగా మాట్లాడుతున్నప్పుడు ఉన్న ఫలంగా అర్థాంతరంగా ఆ సంభాషణ అనేది ఆపించకూడదు. ఎందుకంటే హర్ట్ అవుతారు. అయితే మధ్యలో విలేకరి అనవసరంగా జోక్యం చేసుకొని తన అభిప్రాయాలను తెలిపే ప్రయత్నం కూడా చేయకూడదు. ఇలాంటివి ఇంటర్వ్యూలలోని దృశ్యమద్ద ఇంటర్వ్యూలో ఈ విధమైనవి మనం పాటించాలి. ఇక చూసినట్టయితే ఇంటర్వ్యూ అనేది ప్రధాన రకాలు. ఈ ఇంటర్వ్యూలోని ప్రధాన రకాలు అసలు ఇవి ఉన్నాయి. ఇంటర్వ్యూలో ప్రధాన రకాలు ఇంటర్వ్యూలోని ప్రధాన రకాలు మనం చూసినట్లయితే మనం ఒకరిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎన్ని కోణాల్లో ప్రశ్నలు అడగాలి. అయితే దీంట్లో చూసినట్లయితే మొత్తం మనకు 5 రకాల ఇంటర్వ్యూలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. 5 రకాల ఇంటర్వ్యూలు అనేవి మనకి ముఖ్యంగా కనిపిస్తాయి. దీంట్లో చూసినట్లయితే వ్యక్తిత్వ పరిచయ ఇంటర్వ్యూ. ఒకటి వ్యక్తిత్వ పరిచయ ఇంటర్వ్యూ. అంటే ఒక వ్యక్తిని మనము ఏవైతే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నామో అతని వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే విధంగా, అంటే ఒక రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తులను వారి వ్యక్తిగత విషయాలపైన ఎక్కువగా ప్రశ్నించడం అనేది ఇందులో ఉంటుంది. అంటే ఇలాంటి ఇంటర్వ్యూలు ప్రధానంగా మనకు ఒక దేశ ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మంత్రులు
ఇలా పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు పత్రికలు, టీవీలు అనేవి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలను చేస్తాయి. అంటే ఆ వ్యక్తి పుట్టు పూర్వోత్తరాల గురించి ఇప్పటి వరకు సక్సెస్ సాధించిన ప్రతి ఒక్క అంశాన్ని ఆ ఇంటర్వ్యూలో పొందుపరచడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అయితే ఈ ఇంటర్వ్యూలో ఆ ప్రముఖుడికి సంబంధించిన వ్యక్తిగత విశేషాలు అన్ని సమగ్రంగా తెలిసినట్లుగా ప్రశ్నిస్తారు. అయితే అప్పటి వరకు ప్రజలకు తెలియని కొత్త కోణంలో వారిని పరిచయం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఆయన స్వభావము, దృక్పథము, తర్వాత జీవన విధానాలు, అంతరంగాన్ని అర్థం చేసుకునేలా ఈ ఇంటర్వ్యూలు అనేవి ఉపయోగపడతాయి. ఈ విధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైక్రోసాఫ్ట్ సంస్థకు తెలుగువాడైన సత్యనాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పుడు అతన్ని పరిచయం చేయడము, ఒలింపిక్స్లో పథకం సాధించిన పివి సింధును, సంగీతంలో తొలి ఆస్కార్ అవార్డు పొందిన ఏఆర్ రెహమాన్ను, సాహిత్యంలో జ్ఞానపీఠ అవార్డు పొందిన సాహితీవేత్తను ఇంటర్వ్యూ చేయడం వల్ల ప్రజలు ఎంతో స్ఫూర్తిని పొందుతారు. అంటే ఈ వ్యక్తిగత విషయంలో ఎవరైతే ఏ రంగాలలో మంచి విజయాలను అందుకున్నారో అలా మంచి విజయాలను అందుకున్న వారిని మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ విషయాలను ఎవరైతే పాఠకులు చదువుతారో ఆ అంశాల ద్వారా వారికి స్ఫూర్తి పొందే విధంగా ఉండాలి. ఆ ఇంటర్వ్యూ అనేది స్ఫూర్తి పొందే విధంగా ఉండాలి. ఇక చూసినట్లయితే రెండవది ప్రజాభిప్రాయ ఇంటర్వ్యూ. రెండో అంశం చూసినట్లయితే ప్రజాభిప్రాయ ఇంటర్వ్యూ. ఈ ప్రజాభిప్రాయ ఇంటర్వ్యూ అనేది చూసినట్లయితే ఎక్కడైనా ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడు మనము ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే అంశాలలో కానీ మనకి అక్కడ ఎవరైతే విలేకరులు ఉంటారో వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలలో ఆ అంశాల పట్ల ఏమైనా సందేహాలుంటే అభిప్రాయాన్ని కోరుతారు. తర్వాత విషయ కేంద్రీకృత ఇంటర్వ్యూ. మనము ఈ రెండోది చూసినట్లయితే విషయ కేంద్రీకృత ఇంటర్వ్యూ. ఇది మూడోది. రెండవది విషయ కేంద్రీకృత ఇంటర్వ్యూ. విషయ కేంద్రీకృత ఇంటర్వ్యూ అనేది రెండవ అంశము. విషయ కేంద్రీకృత ఇంటర్వ్యూ చూసినట్లయితే మనము ఒక ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూ అనగానే ఒక వ్యక్తి అభిప్రాయాన్ని తెలుసుకుంటామని మనం వాటికి పరిమితి మాత్రమే కాదు, కేవలం ఒక వ్యక్తి కేంద్రంగా కాకుండా సమాజ అవసరాలకు ఉపయోగపడే విధంగా, సమస్యల పరిష్కారాల అవగాహనకు తోడ్పడే విధంగా ఈ ఇంటర్వ్యూలు అనేవి ఉంటాయి. అంటే వర్తమాన సమాజంలో, ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి. అయితే అకస్మాత్తుగా ఎన్నో ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు ఏర్పడతాయి. అంటే ప్రజలకు ఎన్నో సమస్యలు, సందేహాలు అనేవి వాటిపైన ఉంటాయి. కాబట్టి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నిరంతరము సామాజిక చైతన్యం కోసము ఆ ప్రజలలో అవసరాలకు అనుగుణంగా స్పందించాలి. అంటే ప్రజలు ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి విషయాన్ని తెలియజేసి వారి నుంచి సమాధానాలు అనేవి రాబట్టాలి. ఇలాంటి ఇంటర్వ్యూలకు సూటిగా ఉపయోగపడతాయి ప్రజలకు. ఇక మూడో అంశం చూసినట్లయితే ప్రజాభిప్రాయ ఇంటర్వ్యూ. ఈ ప్రజాభిప్రాయ ఇంటర్వ్యూ అంటే ప్రజలలో నుంచి మనము అభిప్రాయాన్ని తెలుసుకోవడము. అంటే ఒక ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇంకా ఏవైనా జరిగినప్పుడు, మనకు ప్రమాదాలు జరిగినప్పుడు కానీ అక్కడ ప్రత్యక్ష సాక్షులు వారి కథనాల ద్వారా ప్రజాభిప్రాయాలు తెలుసుకుంటాము. అంటే ప్రజల ఆచార వ్యవహారాలు, జీవన వ్యవహారాల విధానాల మధ్య వైరుధ్యాలు చోటు చేసుకున్నప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూలు అనేవి చేస్తారు. అయితే ఆయా వర్గాల ప్రజల మనోభావాలను లేదా ప్రజా సమస్యల విషయంలో ప్రజల ఆలోచనలో మనకు తెలుసుకునేందుకు ఈ ఇంటర్వ్యూలు అనేవి ఉపయోగపడతాయి. ఇవి ప్రజలకు కేంద్రీకృతంగా సాగుతాయి. అయితే స్థానిక కట్టడాల కూల్చివేత, ఉత్సవాలు, ఆచార వ్యవహారాలు, విగ్రహాల ఏర్పాటు, వంతెనలు నిర్మాణాలు మొదలైన అంశాలలోని ప్రజలలో భిన్నమైన వ్యవహారాలుగా
చూసుకున్నట్లయితే ఈ వాదనలు అనేవి మనకు విభిన్న వాదనలు వినిపిస్తారు వీటిపైన. అయితే వాటన్నిటిని సేకరించి ఎందులో మెజారిటీ అభిప్రాయాలను క్రోడీకరించి ప్రయోగాత్మక పరిష్కారాన్ని సూచించే విధంగా ఆ ఇంటర్వ్యూలు అనేవి ఉంటాయి. ఇక ఇటువంటి ఇంటర్వ్యూలలో రిపోర్టర్ ఏం చేయాలి? తన మనోభావాలను వాటికి ప్రాధాన్యం ఇవ్వకుండా తటస్థంగా ఉండి వాటిని స్వేచ్ఛగా మాట్లాడేలా ప్రశ్నించాలి. అప్పుడు ప్రభుత్వ లోపాలైన ధైర్యంగా ప్రకటించే వాతావరణాన్ని మనము అందించాలి. అలా ఉన్నప్పుడే అప్పుడే వాస్తవ పరిస్థితులకు అనేవి ఆ ప్రభుత్వానికి తెలిసే అవకాశాలు ఉన్నాయి. అంటే టీవీలో అయితే అలాంటి ఇంటర్వ్యూలను స్టూడియోలో చర్చా వేదికకు ఏర్పాటు చేసుకొని విభిన్న రంగాల ప్రతినిధులను కలిసి నిర్వహించి వాటిని నెరవేరుస్తారు. అంటే ఇటువంటి చర్చా కార్యక్రమాలలో యాంకర్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అంటే ఎంత వివేకంతో సంయమనంతో మెలగాలి అంటే ఇంటర్వ్యూ చేయాలనుకునే వారు సంబంధిత గ్రంథాలను చదవాలి. వారికి ఏవైనా ఆ ఇంటర్వ్యూ చేయబడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా ఆ ఇంటర్వ్యూలకు సంబంధించిన గ్రంథాలను చదవాలి. అయితే ఇలా చదివినప్పుడు డాక్టరు సుజాతాదేవి ముఖీ సరస్వతి అనే గ్రంథం, తర్వాత వారాల ఆనంద్ రాసిన మెరుపు అనే గ్రంథం, తాళ్లపల్లి మురళీధర్ గౌడ్ రాసిన జీవన రేఖలు ఈ మొదలైనవి మనం పరిశీలించాలి. అంటే టీవీ ఇంటర్వ్యూలలో కరణ్ థాఫర్, రాజీవ్ శుక్లా, ఎన్టీవీ పాయింట్ బ్లాక్, జీలో రాజీవ్ శుక్లా, వీర్ సంఘవి, యూట్యూబ్లో శ్రీ మృణాలిని, ఐడ్రీమ్స్లో టిఎన్ఆర్, ఆలీతో సరదాగా, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలను మనము పరిశీలించాల్సి ఉంటుంది. అంటే యూట్యూబ్లలో మీరు ఇక్కడ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇలా సోషల్ మీడియాలో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే మీరు ఆ ఇంటర్వ్యూలు అనేవి ఏ విధంగా నిర్వహించారు అనే అంశాలను మొత్తం మీరు చూసుకున్నట్లయితే మీకు సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఇక 4వ అంశం చూసినట్లయితే దీంట్లో ప్రాయోజిత ఇంటర్వ్యూ అనేది చూద్దాం. ఇప్పుడు ఈ ప్రాయోజిత ఇంటర్వ్యూ అనేది కూడా చాలా అంశాలను మనకు తెలియజేస్తుంది. అంటే ప్రపంచీకరణ ప్రభావంతో వ్యాపార సంస్థల మధ్య పోటీతత్వం అనేది పెరిగింది. దీనివల్ల సాఫ్ట్వేర్ కంపెనీల ప్రవేశంతో కార్పొరేట్ కల్చర్ అనేది పెరిగిపోయింది. అయితే ఎవరికి వారు వ్యక్తిగతంగా సంస్థాగతంగా ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే తమ సంస్థ ఏదైనా కొత్త వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు దాని ప్రమోషన్ కోసము సంబంధిత యజమాని ఛానల్స్, పత్రికలలో ఇంటర్వ్యూల కోసము స్లాట్స్ కొనుక్కుంటారు. అయితే ఇదొక వ్యాపార వ్యూహము. అదే విధంగా సంస్థ సాధించిన విజయాలు, ఫలితాలను మనం వివరిస్తూ మార్కెట్లో విశ్వసనీయతను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అయితే పత్రికలు, ఛానల్స్ పరస్పర ప్రయోజనాలతో క్విడ్ ప్రోకో పద్ధతిలో ఇవి జరుగుతాయి అని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఏదైనా కొత్త సినిమా విడుదలైనప్పుడు కూడా టీవీల్లో స్పెషల్ ఇంటర్వ్యూలు అనేవి మనము ప్రసారమయ్యేది అబ్జర్వ్ చేస్తున్నాము. అంటే నటీనటులు, దర్శకుడు, నిర్మాతలతో కలిసి ఆ విశేషాలను చర్చిస్తూ ఉంటారు. అయితే ఒక విధంగా సదరు ఛానళ్లు తమ టీఆర్పీ రేటింగ్స్ పెంచుకునే ప్రయత్నం కూడా దాగి ఉంది. ఇక్కడ టీఆర్పీ అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఈ ఇంటర్వ్యూలు ఇలా నిర్వహిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఛానల్స్ ఎవరైతే చూస్తారో వారికి ఇది టీఆర్పీ అనేది పెరుగుతుంది. టెలివిజన్కి అయితే టీఆర్పీ అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్, టెలివిజన్ రేటింగ్ పాయింట్. ఈ టెలివిజన్ రేటింగ్ పాయింట్ అంటే టీఆర్పీ అనేది ఆ ఛానల్స్ కు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక మనం చూసినట్లయితే ఈ టీఆర్పీ రేట్లు మనము పెరుగుతాయని చూడవచ్చు. అయితే ఈ విధంగా ఛానల్స్ క్విడ్ ప్రో ప్రోటోకాల్ను ప్రదర్శిస్తాయి. అంటే ఈ
ఏవైతే గ్రంథాలు మనము ఆధారంగా ఇంటర్వ్యూలను మనము తయారు చేసుకుంటామో వాటిని ఈ పద్ధతిలో మనం ఇంటర్వ్యూలు నిర్వహించడం వల్ల ఏదైనా కొత్త సినిమా విడుదలైనప్పుడు కూడా మనం చూస్తుంటాం. వీటిని విశేషమైన వ్యక్తులు వాటిని ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూలను మనకు యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంచుతారు. అంటే ఆ ఛానల్స్కు టీఆర్పీ రేట్ పెంచుకునే ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తారు. అంటే మనం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలకు సంబంధించినవి మన టెక్స్ట్ బుక్లో ఈ జాతి రత్నాలు, వకీల్ సాబ్ సినిమాలు, ఫ్యామిలీ మెన్ లాంటి వెబ్ సిరీస్లపై వచ్చిన ప్రమోషన్లు, ఇంటర్వ్యూల గురించి ఇచ్చాడు. అంటే ఈ ఇంటర్వ్యూలు మనకు గుర్తు తెచ్చుకున్నట్లయితే కొన్ని సినిమాలు ప్రోడక్ట్ లాంటివి ఇంటర్వ్యూల ఆధారంగా వ్యాపార లాభాలను పొందుతాయి. అంటే ఒక ఇంటర్వ్యూ నిర్వహించినప్పుడు మధ్యలో యాడ్స్ వేసుకుంటూ వ్యాపార లాభాలు పొందుతాయి. అంటే ఇంటర్వ్యూలు తీసుకునే విలేకరి ఇంటర్వ్యూల ద్వారా ఆ యాంకరు విభిన్న ప్రణాళికను రూపొందించుకొని ప్రశ్నావళిని సిద్ధం చేసుకోవాలి. అయితే ఉత్సాహము, సమయస్ఫూర్తి, వేగంగా మారుతున్న ట్రెండ్ను పరిశీలించాలి. ఫస్ట్ యువతను ఆకట్టుకునే విధానాలపైనే దృష్టి పెట్టాలి. అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యంగ్స్టర్స్ని దృష్టిలో పెట్టుకొనే మనము ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రశ్నలు అనేవి సిద్ధం చేసుకోవాలి. ఇక ప్రపంచీకరణ ప్రభావంతో సమాజంలో వేగంగా మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి. అంటే ఈరోజు కొన్న వస్తువు రేపటికి ఏమవుతుంది, పాతబడిపోతుంది. కానీ కార్పొరేట్ శక్తులు మానవ జీవన విధానాలను ప్రభావితం చేస్తున్నాయి. అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. ఇందుకు అనుగుణంగా జర్నలిజంలోని పెను మార్పులు అనేవి సంభవిస్తున్నాయి. ఇక పత్రికల కంటే టీవీ ఛానల్స్ ఆధిక్యత అనేది నేడు విపరీతంగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. దీనికి తోడు యూట్యూబ్ ఛానల్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు సపరేట్గా నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఓటీటీ ప్లాట్ఫాము, తర్వాత ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ మొదలైన సామాజిక మాధ్యమాలు మనుషుల జీవితాలను శాసించే స్థాయికి చేరాయి. అంటే ఈరోజు మనం చూస్తున్నాము, నిత్యం మనకు అరచేతిలోనే అద్భుతం ప్రపంచం ఉంది. ఏది? మన సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్లో మనము వివిధ రకాలైన వీడియోలను చూసి సమాచారాన్ని పొందవచ్చు. ఇక చూసినట్టయితే వీటన్నిటి మధ్య ఇంటర్వ్యూల పద్ధతులు కూడా మారిపోతున్నాయి. అంటే ఈరోజు రేపు కూడా మనం తీసుకునే ఇంటర్వ్యూలను చూసినట్లయితే వారు అడిగే ప్రశ్న సరళి ఏ విధంగా ఉంది, సమాధానం ఏ విధంగా ఉందని తెలిస్తే మనం తరచి చూసినట్లయితే ఈ అడిగే ప్రశ్నలు కానీ ఇచ్చే సమాధానం కానీ రెండు కూడా డిఫరెంట్గా ఇస్తున్నారు. అయితే పోటీతత్వం పెరిగింది. ఇంటర్వ్యూకు తీసుకోవాల్సిన వ్యక్తి తీరిక దొరికినప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తికి ఏదైనా ఊరికి ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా విలేకరి ఇంటర్వ్యూ చేయగలగాలి. అంటే వారితో కారులో ప్రయాణం చేస్తూనే ఇంటర్వ్యూ చేయగలగాలి. అప్పుడే ఒక్కోసారి ఇంటి నుంచి కారు ఎక్కే స్వల్ప వ్యవధిలోనే వారి వెంట నడుస్తూనే అవసరమైన ప్రశ్నకు మనము సమాధానం అనేది రాయాలి. చివరకు సెల్ ఫోన్లోనైనా ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఈ కరోనా సమయంలో కూడా అంతర్జాలం ద్వారా ఇంటర్వ్యూలను చేయడం మనము చూస్తూనే ఉన్నాము. ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ ఏ విధంగా జరిగినా విలేకరి ప్రాధాన్యం మాత్రం ఇక్కడ తగ్గలేదు. అంటే ప్రశ్నించే జ్ఞాన సామర్థ్యమే ఇంటర్వ్యూకి ప్రధాన ఉపకరణం అని దీంట్లో చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు మోడల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒకటి. మోడల్ ఇంటర్వ్యూ ఇక్కడ మోడల్ ఇంటర్వ్యూ అంటే ఏదైనా ఒక ఇంటర్వ్యూని మనకి ముందుంచటము. ఇక్కడ జూలై 24, 2021 టోక్యో ఒలింపిక్స్లో రజత పతక విజేత మీరాబాయి చాను ఇచ్చిన ఇంటర్వ్యూను పరిశీలించండి. ఇక్కడ చూసినట్లయితే మీరాబాయి చాను ఇంటర్వ్యూలో చెప్పిన ప్రధాన విషయము, టోక్యో ఒలింపిక్స్లో తన రజత పతక విజయం తర్వాత దేశంలో కొందరైన అమ్మాయిలు క్రీడారంగంలో అడుగు పెడతారని ఆశాభావం వ్యక్తం చేసింది. అంటే అమ్మాయిలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని మీరాబాయి చాను తెలిపింది. ఒలింపిక్స్ పథకం కోసం ఎన్నో త్యాగాలు చేశానని ఆమె చెప్పింది.
ఇలా షార్ట్ అంశాన్ని చెప్పింది కాబట్టి ఇది మనము వార్తా పరిభాషలో ఏమంటామంటే దీన్ని లీడ్ అంటాము. ఇక విలేకరి అడిగిన ప్రశ్నలను చూడండి. మనం ఇక్కడ చూసినట్లయితే మొదటి క్వశ్చన్ ఏమడిగాడు విలేకరు? ఒలింపిక్స్ పథకానంతరం చేయబోతున్న మొదటి పని ఏది? ఇక రెండో క్వశ్చన్ చూసినట్లయితే ఒలింపిక్స్ పథకం కోసం ఎలాంటి త్యాగాలు చేశావు? మూడో ప్రశ్న చూసినట్లయితే పథకం గెలిచిన తర్వాత అమ్మతో మాట్లాడారా? అంటే వీళ్ళమ్మ ఏమని బాగా ప్రోత్సహించేది కాబట్టి అమ్మతో మాట్లాడారా అని క్వశ్చన్ అడిగాడు. తర్వాత నాలుగో అంశం రియో ఒలింపిక్స్ లో వైఫల్యము మీలో ఎలాంటి మార్పును తీసుకొచ్చింది అనే మరో క్వశ్చన్. తర్వాత ఐదోది అమెరికాలో శిక్షణ ఎలా ఉపయోగపడింది? ఆరో అంశం చూసినట్లయితే మీ పథకం ద్వారా జీవితంలో ఎలాంటి మార్పు అనేది ఆశిస్తున్నారు అనే అంశాలను ఇక్కడ మనకు ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇంటర్వ్యూ అనేది పాఠకుల పైన కూడా విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఒక వ్యక్తికి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిలో ఆరాటం ఉంటుంది. అలా ఆ వ్యక్తిలో ఆ ఇచ్చిన ఇంటర్వ్యూలోని ప్రశ్నలను బట్టి, ఆ సమాధానాలను బట్టి దాంట్లో స్ఫూర్తిదాయకమైన అంశాలు ఉంటే విద్యార్థులు తీసుకుంటారు. ఇది ఇంటర్వ్యూ అనే అంశానికి సంబంధించిన పాఠ్యభాగం. నెక్స్ట్ వీడియోలో 10వ పాఠ్యభాగమైన అనువాదం అనే పాఠాన్ని చర్చించుకుందాము. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఏమైనా కామెంట్ ఉంటే కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.